మన బిజినెస్ ట్రావెల్స్ లో ఇది డే 6. హలో మామ్స్, అందరికి నమస్తే. నిన్న నైట్ ఈ బంక్ లోనే స్టే చేశాము. ఉదయాన్నే 5 గంటలకు లేచి ఫ్రెష్ అయ్యేసరికి 6 అయింది. బిజినెస్ కి వెళ్లే ముందు చాయ్, ఒక బ్రెడ్, ఇదే ఈ రోజుకి మన టిఫిన్. ఈ రోజు ఉదయం మొత్తం 7 ఐటమ్స్ అయితే రిపేర్ చేశాము. అందులో ఒకటి రైస్ కుక్కర్, ఒక వాటర్ హీటర్, మిగతావన్నీ కూలర్స్ ఏమో. వీటన్నిటిని రిపేర్ చేయడానికి మొత్తం 3 ఊర్లు అయితే తిరిగాము. కానీ లాస్ట్ కూలర్ చేసేటప్పటికి చుక్కలు కనిపించాయి. కస్టమర్ మాతో అయితే గొడవ పెట్టుకున్నాడు. అసలు ఏమైందంటే కూలర్ రిపేర్ అయిందని ఆయనే పిలిచాడు. వెళ్లి చూస్తే మోటార్ ఖరాబ్ అయింది, అలాగే దానికి ఉన్న ఫ్రేమ్ కూడా ఖరాబ్ అయింది. ఆ రెండింటిని మార్చాలని చెప్పాము. కస్టమర్ కి రేట్ చెప్తే ఓకే వేయండి అని చెప్పాడు. ఈ ఫ్రేమ్ నట్లు అస్సలు రావట్లేదు, చాలా తుప్పు పడ్డాయి. అందుకని అయితే ఎక్సెల్ బెడ్ తో చాలా కష్టపడి కట్ చేసి మోటార్ ఎక్కించేటప్పుడు ఎవరో కాల్ చేసి నేను రిపేర్ చేస్తానని చెప్పారు ఆయనకి. వెంటనే మీరేం చేయకండి, ఆపేయండి, వెళ్ళిపోండి అని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ 11 గంటలకు మొదలు పెడితే టైం 1 అయింది. టైం అంతా ఇక్కడే గడిచిపోయింది. కనీసం సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వట్లేదు. నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటుండు. ఇతని వల్ల డే అంతా ఖరాబ్ చేసుకోవడం ఎందుకని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మామ. దూరంగా వ్యాపారానికి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండాలి. మరి ఈ చెట్ల కింద భోజనం చేయడానికి అయితే వచ్చాము. మధ్యాహ్నం 1:30 అయింది. అప్పుడే మనకు ఎవరో తెలిసిన ఫాలోవర్స్ అంట మన వీడియో చూస్తారంట. అక్కడి నుంచి కేకలు వేసుకుంటూ వెళ్ళారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ ఉన్నారని చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆగి మాట్లాడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మామ్స్. అక్కడే తిని 2 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ 3:30కి అయితే మన బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి కిందికి ఆటో వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాను మామ. పైకి వచ్చేటప్పుడు ఎలా ఎక్కుతుందని చాలా అయితే భయం వేసింది. కానీ చాలా ఈజీగా ఎక్కేసింది అనమాట మన బుజ్జి బండి. మన ఈవినింగ్ బిజినెస్ లో మొత్తం 4 ఐటమ్స్ అయితే రిపేర్ చేసాం మామ. మొత్తానికి ఈ రోజు అంతా బిజినెస్ బాగానే నడిచింది. 11 ఐటమ్స్ అయితే రిపేర్ చేసాము. మీరందరూ మా వీడియోలు చూసి ఇంతలా సపోర్ట్ చేయడం వల్ల మేమైతే ఇంత దూరం రాగలిగాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మామ. ఈవినింగ్ బిజినెస్ చేస్తుంటే గల్లీలో పిల్లలందరూ నాతో సరదాగా మాట్లాడారు. వాళ్ళు కూడా మన ఫాలోవర్స్ అంట. మీకు కూడా ఏవో చెప్తారంట, ఒకసారి వినండి. ఫాలో చేసుకొని చెప్పండి. అలా బిజినెస్ ముగించుకొని పడుకోవడానికి అయితే దగ్గరలో ఉన్న బంకులోకి అయితే వెళ్తున్నాము. కానీ రోజు హోటల్ ఫుడ్ తింటుంటే అస్సలు బాగాలేదు. అందుకే చాలా కష్టపడి కొంచెం లేట్ అయినా పర్వాలేదని చీకట్లో అయితే ఇక్కడ అన్నం వండుకొని బంకులోకి అయితే వెళ్లి ఫ్రెష్ అయ్యి అన్నం తినడం స్టార్ట్ చేసాము. ఈ రోజు డిన్నర్ లోకి అన్నం, చేపల పులుసు, టమాటా పచ్చడి, అందులోకి మంచిగా గారెలు, ఫైనల్ గా పెరుగు కూడా తెచ్చుకున్నాం. కడుపు నిండా తినేసాము. మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. డైలీ నా వీడియోస్ మీరు చూస్తే ఈ రోజు డే 6 లో ఒకటి మిస్ అయింది. అదేంటో చెప్పండి మామ. కరెక్ట్ గా చెప్తే వాళ్ళ కామెంట్ అయితే పిన్ చేస్తామా. సరే మామ, ఉంటామల్లా. డే 7 లో మళ్ళీ కలుద్దాం. బుయ్.